గాడిదని చెట్టుకేసి కట్టేసి ఉందట. అయితే ఆ గాడిదని ఒక రాజు ఇప్పి తీసుకొని రమ్మని చెప్పాడట. చెప్పేటప్పుడు వేరొకరు గాడిదని ఏదైనా కుక్కని కానీ మనం పట్టుకుంటూ ఒప్పుకోరు కదా. అలాగా ఆ రాజు ఏమనంట, నా పేరు చెప్పండి ఆ గాడిదని మా కొరకే అని చెప్పితే మీకేమి అనరో చెప్తే రాజు కోసమని ఆ గాడిదని ఇప్పి తీసుకొని వస్తారు. ఆ గాడిద మీద ఈ రాజు కూర్చొని ఊరేగింపు తీసుకొని వెళ్తున్నప్పుడు మనుషులు కొబ్బరి కొమ్మలు, మంచి మంచి చీరలు, మంచి మంచి చాక్లెట్లు గాడిదకి పెట్టారట. మంచి మంచి చాక్లెట్లు గాడిదకి పెట్టారట. ఎందుకు? గాడిద మీద రాజు కూర్చున్నాడు కదా. రాజు ఇస్తున్నప్పుడు మరి పెద్ద అధికారి వచ్చేటప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా. అలాగా ఈ గాడిద మీద రాజు ఎక్కి వస్తున్నప్పుడట చెట్టు కొమ్మలు మంచిగా చీరలు వేసి సన్మానం చేస్తున్నారు. అప్పుడు గాడిద అనుకుంటున్నట్టు, అబ్బా నాకు చాలా బాగా గౌరవిస్తున్నారు, వీళ్ళు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాకు చెట్టు కొమ్మలు వేస్తున్నారు, చీరలు వేసి దాని మీద నడమంటున్నారని గాడిద ఏమనుకుంటుంది, చాలా సంతోషిస్తుందట. సరే ఈ రాజు ఆ గాడిద మీద వెళ్తూ వెళ్తూ ఆయన సింహాసనం వచ్చినప్పుడు దిగిపోతారు కదా. అప్పుడు ఆయన మందిరం వచ్చేటప్పుడు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ గాడిద వెళ్ళిపోతుంది కదా తన స్థానంలోకి. అది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అంటే గాడిదని ఎవ్వరూ పట్టించుకోవట్లేదట. పట్టించుకోబట్టి ఇదేంటి ఇందాక వచ్చేటప్పుడు నాకు అందరూ జేజేలు కొట్టారు, అందరూ నాకు చీరలు పంచారు, చీర మీద నడిపించారు, ఇప్పుడేంటి నాకు ఎవరు పట్టించుకోవట్లేదని గాడిద అంటుందంట. అక్కడ అర్థం ఏంటి? రాజు అంటే యేసు ప్రభువు, గాడిద అంటే మనమే. మనము దేవుళ్ళో ఉండేటప్పుడు, దేవుడు మన దగ్గర ఉండేటప్పుడు ఏ పని చేసినా మనకు అందరూ గౌరవిస్తారు. వన్స్ మోర్ దేవుళ్ళో లేకున్నా, అదే మనకు దేవుడి కోసం తెలియకపోతే మనకెవరు రెస్పెక్ట్ ఎవరు. ఇప్పుడు ఆ గాడిదకి రాజు ఉండేటప్పుడు చాలా గౌరవించారా? ఇచ్చారు కదా, చక్కగా చేశారట, గౌరవించి తీసుకొని వచ్చారట. అయితే ఇప్పుడు ఏంటి? గాడిద ఎవరు? మరి రాజు ఎవరు? ఓకే అంటే క్లాస్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వస్తారు. అలాగే